పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి హాజరయ్యారు. ముందుగా మంత్రి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు, కోలాటం, థింగ్సా, పిరమిడ్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనలను మంత్రి తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాభివృద్ధే మన లక్ష్యమని, ఐకమత్యమే మన బలమని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. త్యాగధనుల అపార త్యాగ ఫలితంగా లభించిన స్వేచ్ఛను కాపాడటం ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొంటూ జై హింద్, జై ఆంధ్రప్రదేశ్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.